హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ మోమోస్ ఈజ్ హారబుల్ అనమాట. ఇంకా నాకు ఆ ఇంప్రెషన్ పడిపోయింది దట్ మోమోస్ అంటే అన్నీ పచ్చి పచ్చిగా ఉంటాయి అలా అని. బట్ మై సెకండ్ ఎక్స్పీరియన్స్ వాజ్ హెవెన్. సో లెట్స్ ట్రై మోమోస్ అట్ హోమ్. ఫస్ట్ అయితే నేను మోమోస్ కోసం డౌ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇది సింపుల్ మైదా, అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని డో ప్రిపేర్ చేసుకొని లాస్ట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని డోని పక్కన పెట్టేసుకున్నాను. కమింగ్ టు ద స్టఫింగ్ పార్ట్, నేనైతే చికెన్ మోమోస్ చేసుకుంటున్నాను. సో మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టుగా మిర్చీస్ యాడ్ చేసుకోండి. నేనైతే అరౌండ్ ఒక 6 మిర్చీస్ యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్లాక్ పెప్పర్, చాట్ మసాలా, జీరా ఒక రౌండ్ అలా మిక్సీ వేసిన తర్వాత మనం బోన్లెస్ చికెన్ పీసెస్ యాడ్ చేసుకొని కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులోకి చిన్నగా చాప్ చేసుకున్న కొరియాండర్ అండ్ చిన్నగా చాప్ చేసుకున్న పుదీనా కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. అలాగే ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో మన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చిన్న సైజ్ పూరీలాగా చేసుకోవాలన్నమాట ఈ డౌని. మనం ముందుగా చేసుకున్న స్టఫింగ్ని ఇలా ఒక స్పూన్ తీసుకొని పిండి సైడ్స్లో కొద్దిగా వాటర్ అంటించుకోవాలి. సో అల్లడానికి ఈజీ అవుతుంది అన్నమాట. మేమైతే యూట్యూబ్లో చాలా వేస్ ఆఫ్ మోమోస్ అల్లడం, చాలా డిఫరెంట్ టైప్స్ చూసాము, చాలా ట్రై చేసాము. అందుకే ఒక్కో మోమో ఒక్కో షేప్లో కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ మోమోస్ని స్టీమ్ చేసుకుందాం. మేమైతే స్టీమ్డ్ మోమోసే ట్రై చేసాము ఫర్ ద ఫస్ట్ టైం. వీటిని నేను ఇడ్లీ కుక్కర్లో స్టీమ్ చేసుకుంటున్నాను. బేస్లో కొద్దిగా వాటర్ వేసి స్టీమ్ చేసుకుంటున్నాను. ఒక 15 మినిట్స్ పెడితే మన మోమోస్ అయితే రెడీ అయిపోతాయి. ఈ మోమోస్ని నేను చీజ్ వన్ చట్నీతో ట్రై చేశాను. చాలా అంటే చాలా నచ్చింది. మీరు కూడా సరిగ్గా బాయిల్ అవ్వనివి ఇంకా స్ట్రీట్ సైడ్ అన్హెల్తీ మోమోస్ తినడం కన్నా ఇలా చక్కగా ఈజీగా ఇంట్లోనే మోమోస్ చేసేసుకోవచ్చు కదా, ఏమంటారు? ఇట్స్ టైమ్ టు టేస్ట్ మోమోస్. అలా ఒక మోమో తీసుకొని షీజ్వాన్ చట్నీలో ఒక డిప్ చేసుకొని తింటుంటే హెవెన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.